హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేడు రామాయంపేటలో ఓ సమస్య చాలా విషమంగా మారింది. మా పాట మీ నోట అన్నట్టు సమస్యలు కూడా అట్లనే పుట్టుకొస్తేమో. ఏందనంటే మన పెద్దమ్మ గుడికి వెళ్ళే కమాన్ ఉంది కదా రామాయంపేటలో, అందరికీ తెలుసు. మన కట్లు రాములు కట్టే దాని పక్కన అంటారు పెద్దమ్మ గుడి అంటే తెలుసు కదా అందరికీ. అక్కడ ఏం జరుగుతుందని అంటే, ఎవ్వరు చనిపోయినా కానీ అక్కడ శ్మశానంకి తీసుకెళ్ళడానికి గుడి కింద నుంచి, కమాన్ కింద నుంచి తీసుకెళ్తే బాగోదు అన్న ఉద్దేశంతో పక్క నుంచి తీసుకెళ్లాలనేది మన పెద్దలందరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏంటంటే పర్మిషన్లు లేకుండా బిల్డింగ్లు కట్టుకుంటూ పోతున్నారు. బట్ ఎవరు పర్మిషన్స్ ఇస్తున్నారు ఏందనేది ఏం తెలియదు. బట్ కమిషనర్ ఏం చేస్తుండు, మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తుండు అన్నదే ఇక్కడ ప్రజలందరి ఆందోళన వ్యక్తం చేశారు. బట్ ఏంటంటే శవాలను తీసుకెళ్ళడానికి జాగా కావాలి, పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టనియద్దు. కమిషనర్ ఏం చేస్తుండు, మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తుండు అనేది జనాలందరి అభిప్రాయము. అసలు ఏం జరుగుతుందనేది లైవ్లో వీడియోలో కనుక్కుందాం. పర్మిషన్ కూడా లేదు. అందరు రండి. వీడియో మాట్లాడు, అది కనబడాలి. మీ పేరు సార్? దేవుడు నరసింహ. ఇక్కడ సమస్య ఏం సార్ ఈరోజు? ఇక్కడ ఏం లేదు. బాధ్యగురువైన వ్యక్తి ఇక్కడ ఏం చేసిండంటే పర్మిషన్ లేకుండా కట్టిండు బిల్డింగ్. ఇక్కడ శవాలు పోతారు, కొచ్చలకు శవాలు ఎత్తుకుపోతాము, దానికి అడ్డం పెట్టి పలకలు పెట్టి ఆయన అక్రమంగా ఈ పలకలు వేసి అక్రమంగా కట్టారు. మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళం ఏంటంటే, ఇక్కడ టెంపుల్ ఉన్నాయి. రెండోది ఇక్కడ ఏముందంటే, ఇక్కడ శవాలు ఎత్తుకపోతాము, కమాన్ కింద ఎక్కడ పోము. కాబట్టి దాని గురించి మేము కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తాం. మేము అన్ని కులాలు ఇక్కడ ఏంటంటే గౌన్లోళ్ళు ఉన్నారు, ముద్రాజోళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఇక్కడ పొలాలలో పోయేటోళ్ళు ఉన్నారు. ఇటు శవాలు ఎత్తుకపోయేదానికి కమాన్ కింద పోవద్దు అనేది శాస్త్రం ఉంది. కాబట్టి పక్క పట్టుడైనా మాకు పోకుండా అడ్డం వేసి పలకలు అడ్డం చేసి మా శవము చైతన్య రథం మీద పోకుండా అడ్డం చేసి వేస్తుండు. ఇంకా చెప్పండి. ఒకటే మనం ఏంటంటే ముద్రాజు, యాదవులు, మన గౌడ్స్ ఇక్కడ మొత్తం శవాలు పోతాయి, అందరు పోతారు, రెడ్డిస్ అందరు పోతారు. టెంపుల్ ఉన్నాయి. మా సమస్య ఏంటంటే శవాలు పోవాలి, శవాలు ఓనిస్తలేడు. దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ మీద కడుతున్నాడు కాంపౌండ్. ఇంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు కూడా గతంలో వచ్చి కూడా తీసేసిరు. వాళ్ళు తీసినా మళ్ళీ పలకలు వేసిండు. మొన్న శవం పోయింది, ఆ శవం పోతే ఆయన పలకలు తీసి బాగా పెట్టేసి అది పలగొట్టిందని చెప్పేసి వాళ్ళు ఇద్దరి మీద కేసు పెట్టినాయి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిష్కారం చేస్తున్నారు. ఇట్లా పోవాలి, అక్కడ పెట్టకని చెప్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు మొత్తానికి తీసేయరని మున్సిపాలిటీ వాళ్ళు కూడా రికార్డింగ్ చేస్తున్నారు. అది మా సమస్య. చెప్పరు, ఇంకెవరన్నా మాట్లాడు చెప్పు బాబు. నీ పేరే? రొయ్యల కిచెన్. నా పేరు రామాయంపేట వాస్తవ్యంది. ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, మద్దరపోచమ్మ టెంపుల్, మొత్తం టెంపుల్లన్నీ ఇక్కడనే ఉన్నాయి. కనుక ఎవరు కానీ వ్యక్తి చనిపోతే ఈ కమాన్ కిందకి వెళ్ళి పోవద్దని మన హిందూ సాంప్రదాయం ప్రకారం కమాన్ కిందకి వెళ్ళి పోవద్దని చెప్పి సైడ్కి వెళ్ళి అప్పుడు తొవ్వై వినిపించడం జరిగింది. అయితే ఈ బాజగురువే అనే వ్యక్తి వితౌట్ పర్మిషన్తో బిల్డింగ్ కట్టిండు. అలాగే ఇక్కడ శవం పోకుండా పలకలేసుడు, గోడలు పెట్టుడు పెడితే ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మొన్న వచ్చి గోడ తీసేసారు. వాళ్ళు తీసేసినా కూడా మళ్ళీ ఇప్పుడు పలకలేస్తే మొన్న ఒక శవం చనిపోతే తీసుకొస్తుంటే అది పోకపోతే అది తీసేసి పక్కకు పెట్టినాం. దాని గురించి మా మీద ఆ బాజగురు అనే వ్యక్తి కంప్లైంట్ చేసిన కనుక పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి దాన్ని పరిష్కారం చేస్తున్నారు. ఇది మా మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికైనా చూసి ఈ క్లియర్ చేసి మాకు అందరికీ శవాలు పోయేటట్టు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది కమాను, భగవంతుడి కమాను. ఇక్కడికి వెళ్ళి మనుషులు మొత్తం మల్లన్న గుడి, పెద్దమ్మ గుడి, నల్లబోచం, కుంచాలమ్మ గుడి అన్ని ఇలా ఉన్నాయి, వెల్లమ్మ గుడి ఇలా. అందుకోసం ఇక్కడ నుంచి శవాలు ఈ సైడ్ నుంచి శవాలు తీసుకొచ్చినాం. కనుక ఇక్కడ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టిండు. మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మరగలేసుకుంటూ కంపౌండ్ కూడా పెడుతుంది. ఇది దేనికైనా అవసరం ఇది పర్మిషన్తో
మున్సిపాలిటీ వాళ్ళు గుడగొట్టినా కూడా ఆయన దౌర్జన్యంగా దమ్మెంతుందో కోట్ల రూపాయలు ఉండొచ్చు ఏమని ఉండొచ్చు కానీ శవానికి రేపు అందరం అన్నకే పోతాం, ఆయన అన్నకే పోతాం, శవమై మనం అన్నకే పోతాం. కానీ ఆయనకు గుర్తుండాలి అందరం అన్నకే పోతామని. కోట్లు పెట్టుకొని కోట్ల వండబెట్టారు. రేపు శవాన్ని అందరికీ అదే భూమిలో వండబెడతారు. శవాల గురించి గుర్తు చేసుకొని పంటలు అంటలేము. శివాల వేయడానికి దారి విడిచిపెట్టమని అంటున్నాం. ఆయన దౌర్జన్యంగా మున్సిపల్ వాళ్ళు ఇంతకుముందు గులగొట్టే దౌర్జన్యంగా మళ్ళీ వేసిండు. ఇదే మా విజ్ఞప్తి. మేము మున్సిపల్ కమిషనర్ కానీ సిఓ కానీ వాళ్ళందరూ చెప్తాం. మున్సిపల్ మొత్తం చెప్తాను కమిషనర్ పెడతా. వాళ్ళు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్లో బిల్డింగ్ కట్టి ఇట్లా మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తాడో ఏం చూస్తాడో మరి ఏం చేస్తారో మరి వాళ్ళ దగ్గర మున్సిపల్ కమిషనర్కి ఏముందో బిల్డింగ్ కట్టిన వాళ్ళకి ఏముందో కానీ మేము ఎన్నిసార్లు కంప్లైంట్ వేసినా పట్టించుకుంటలేదు. ఇది మా విజ్ఞప్తి. ఇంకా మాట్లాడతారు ఎవరైనా ఇబ్బంది ఇదే